గత సంవత్సరం లాగానే మళ్ళీ దావోస్ ఒక బోగస్గా మార్చిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడులు అంటే కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఇక్కడ మన యువతకు ఉపాధి కల్పించాలని ఎప్పుడు కూడా ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని కాకుండా మనకి ఇంత ఉపాధి వస్తుంది, ఇన్ని ఎంఓయూస్ సంతకం చేసినాము అని కాకుండా ఇన్ని కంపెనీలు ఇక్కడ వచ్చి గ్రౌండ్ చేసినాయి, వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిర్రు, ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. కానీ ఇప్పుడు దావోసుని కాస్త ఆయనే రాజకీయ ప్రచారం కోసం బోగస్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొని నేను ఇంత తీసుకొని వచ్చినా అంత తీసుకొని వచ్చినా అని అలవాటైపోయింది. హ్యాబిచువల్ లయర్, హ్యాబిచువల్ స్కామ్స్టర్ రేవంత్ రెడ్డి గారు. నోరెత్తితే అబద్ధాలే. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే ఇక రాష్ట్ర ప్రజలు ఇంకెవరిని నమ్మాలి? తెలంగాణలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తావు, దేవుళ్ళ మీద ఓట్లేస్తావు, పోనీ బయటికి వెళ్ళినప్పుడన్నా తెలంగాణకు మంచి పేరు ఏమైనా తీసుకొని వస్తావా అని అంటే అక్కడికి పోయి అబద్ధాలే చెప్తావు. ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గతంలో ఇలాంటి అంతర్జాతీయ వేదికల గురించి అసలు ఏం మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలు ఇది వినాలి. వాళ్ళు పిలిచినట్టు ఈయనేదో పోయి అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం బూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయి ఏదో పార్టిసిపెంట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా మాట్లాడి వస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు, అదంతా మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విలాసవంతమైన ప్రయాణం మన పైసలతో. గవర్నమెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు, ఇండస్ట్రీ చేసే వాళ్ళకు ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బ్యాంక్స్ అలాట్ చేస్తుంది. తద్వారా వచ్చే ప్రాఫిట్ ఆ కంపెనీలకే ఉంటుంది, సమాజానికి వచ్చేదేం లేదు. సమాజానికి వచ్చేదేం లేదు, అది కేవలం లాభాలు ఆ కంపెనీలకే వస్తాయి, పెట్టుబడులు పెట్టే వాళ్లకు అని రేవంత్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇదంతా డబ్బులు వృధా, మన పైసలతోని ఇతర దేశాలకు వెళ్తుండ్రు, కొరియాకి వెళ్తుర్రు, జపాన్కి వెళ్తుర్రు, అమెరికాకి వెళ్తుర్రు. ఇవాళ మరి వాళ్ళకు వర్తించదా? గతంలో పెట్టుబడులు తీసుకొని రావడానికి ఒక అమెజాన్ని, ఒక ఐకియా అనే సంస్థ ఇక్కడ మొదటిసారి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఇట్లా పెద్ద పెద్ద సంస్థలను ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఒక ఫాక్స్కాన్, ఇవాళ మీరు పోయి ఎవరితోనైతే రిబ్బన్ కటింగ్లు చేసి ఫోటోలు దిగుతున్నారో, కోకోకోలా కానివ్వండి, ఇట్లాంటి సంస్థలను తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ అవి కనబడుతున్నాయి. దాన్ని మీరు తప్పు పట్టిర్రు. కానీ ఇవాళ వచ్చేసరికి రోడ్ల మీద బ్యానర్లు, హైదరాబాద్ నగరంలో లక్షల కోట్లు తీసుకొని వచ్చినాం. అక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటిదంటే, ఇది రెండోసారి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి గత సంవత్సరం ట్రాక్ రికార్డ్, గత సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు అసలు అంటే ప్రకటన 40,000 కోట్లు గత సంవత్సరంలో మేము తీసుకొని వచ్చినామని. గతంలో మా దగ్గర అధికారులు పాపం బాగుండే, నిజాలు మాట్లాడుతుండే. ఇప్పుడు అక్కడ పోయేసరికి జయేష్ రంజన్ గారు లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రెషర్తోనే అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. ఏం మాట్లాడిర్రో జయేష్ రంజన్ గారు దావోస్ నుంచి 2 రోజుల క్రితం, ఇది కూడా వినాలి. How much is the conversion? Is a No, precisely. So last year's conversion is more than 80%, which is also good. 80% ఈ పెట్టుబడులు 40,000 కోట్లు ఏదైతే గత సంవత్సరం డావోస్లో ప్రకటనలు అయినాయో అందులో 80% ఆల్రెడీ గ్రౌండ్ అయినాయంట. ఇది రేవంత్ రెడ్డి గారు బృందం చెప్తున్న విషయం.
ఇది గత సంవత్సరం డావోస్లో వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు. అందులో అతిపెద్దది రేవంత్ రెడ్డి గారి ఆప్తులు, కాంగ్రెస్ పార్టీకి ఆప్తులు, కొత్త స్నేహితులు అదానీ గారు 12,400 కోట్లు ఓన్లీ అదానీతోని, 40,000 కోట్లలో అదానీతోని 12,400 కోట్లు. రేవంత్ రెడ్డి గారు దేశానికి చెప్పాలి, నిజంగానే ఇవన్నీ గ్రౌండ్ అయినాయా? ఉన్న 100 కోట్లే నువ్వు తీసుకున్న 100 కోట్లు బీఆర్ఎస్ కేటీఆర్ గారు పెట్టిన ఒత్తిడికి వాపస్ ఇస్తేవి. ఆ 100 కోట్లు వద్దాయని 100 కోట్లు ఆడ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని వేసుకుంటున్నారు. నీ 100 కోట్లు తీసుకున్నందుకు రాహుల్ గాంధీ ఏమో నిన్ను దొంగ అంటుండు, నువ్వు అరెస్ట్ కావాలి, అదానీని అరెస్ట్ చేయాలని అంటుండు, నేనేమో 100 కోట్లు తీసుకొని బద్నాం అవుతున్నా అని ఆ 100 కోట్లు కూడా ఇస్తేవి. మరి 12,400 కోట్లు ఎక్కడ గ్రౌండ్ అయినాయి? ఎట్లా చెప్తావు నువ్వు 80% పూర్తయిందని? ఇంకోటి గోధీ ఇండియా. ఆ గోధీ ఇండియా లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం, కేవలం 27 లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ, 27 లక్షల రూపాయలు యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. ఆ గోధీ ఇండియా 8,500 కోట్లు పెడుతుంది అని ప్రకటిస్తేవి. అయిందా? దాని ఇంప్లిమెంటేషన్ అయిందా? అది గ్రౌండ్ అయిందా? కాలేదు. ఎక్కడైంది గోధీ ఇండియా? జేఎస్డబ్ల్యూ గత సంవత్సరం ఉంది ప్రకటన, ఈ సంవత్సరం కూడా ఉంది. అది ఇన్ఫ్యాక్ట్ పాత మా టైం నుంచి నడుస్తున్నది. అరాగన్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఏవి కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు. కేవలం ఆ 40,000 కోట్లు ప్రచారానికి మాత్రమే. అన్ఫార్చునేట్లీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా స్పేస్ దండగా అవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేయబట్టి. మేమే కాదు, సొంత రేవంత్ రెడ్డి గారి ఇమీడియట్ నెక్స్ట్ కమాండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారే చెప్తున్నారు, ఏగా ఎంఓయూలు అంతా దండగా ఒట్టి ప్రకటనలే అవుతున్నాయి, అవి ఇక్కడికి వస్తలేవని. ఇవ్వండి బట్టి గారే మాట్లాడారు. దావోస్లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్ లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేది ఏం లేదు. ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. రెడీగా ఉండడానికి తెలుస్తుంది తప్ప ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఫ్యాక్టర్. వీరేమో 1,00,000 కోట్లని హోర్డింగ్లు, ప్రచారాలు, అందరు ఎమ్మెల్యేలు రండి విమానాశ్రయం దగ్గర నాకు స్వాగతం పలకండి, నేను సాధించుకొని వచ్చిన 1,70,000 కోట్లు తీసుకొని వచ్చిన అని చెప్పబడుతుంది. బట్టి విక్రమార్క గారేమో కేవలం అవి ఎంఓయూలు మాత్రమే జరిగినాయి, ఒప్పందాలు మాత్రమే జరిగినాయి, అవన్నీ కూడా రాలేదు. అదే వాస్తవం. లాస్ట్ ఇయర్ నుంచి ఆ 40,000 కోట్లు రాలేదు. అదానీ కానివ్వండి, గోధీ ఇండియా కానివ్వండి, ఇవి రాలేదు. పోనీ ఈసారి ఏం జరిగినాయి అబ్బా అని అనుకుంటే, ఫస్ట్ అతిపెద్ద కంపెనీగా ఈ పెద్ద లిస్ట్ ఇచ్చింది. ఇంత సీఎం కార్యాలయం నుంచి ఇంత ఇచ్చారు, ఇన్ని లిస్టులు. ఇన్ని ఏమున్నాయా అని చూస్తే హిందుస్థాన్ లీవర్ మన దగ్గర కంపెనీ, హెచ్సిఎల్ టెక్, ఎజిలిటీ, స్కై రూట్ ఏరోస్పేస్, ఒక స్టార్టప్ కంపెనీ కేటీఆర్ గారు ఉన్న సమయంలో హబ్ అవన్నీ కూడా మేము పెట్టినప్పుడు స్కై రూట్, మెగా ఇంజనీరింగ్, ని రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారు అప్పుడు? ఇగోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? యూరప్ నుంచి వచ్చింది. దావోస్ ఎక్కడున్నది? యూరప్లో ఉన్నది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలుచుకునే మెగా ఇక్కడ హైదరాబాద్లో కాదు. నువ్వు ఒరిజినల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే నిన్ను యూరప్కి తీసుకొని పోతా అని రేవంత్ రెడ్డి గారు ఆయనని యూరప్కి తీసుకొని పోయి అక్కడ వ్యాపారాలు ప్రకటించబట్టే.